తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం హనుమాన్. జాంబిరెడ్డి వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వీరి కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో హనుమాన్పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంతేకాక ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనితో అంచనాలు ఇంకా పెరిగాయి. సంక్రాంతి కానుకగా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది, అలాగే తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో మరో హిట్ అందుకున్నారా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తాయి. ఆ సూపర్ పవర్స్ తో కుర్రాడు ఏం చేశాడు, ఈ పవర్స్ కారణంగా తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఆయన పవర్స్ ను దేనికోసం వాడాడు, హనుమంతుడు తన సూపర్ నేచురల్ పవర్స్ ఇస్తే తర్వాత అతను ఎలా ధైర్యవంతుడు అయ్యాడు, సూపర్ పవర్స్ తో అతను ఎవరిని ఎదుర్కొన్నాడు, అసలు వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ హనుమాన్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు దండిగా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులకు అందించారనే చెప్పాలి. డ్రామా, ఎమోషన్స్, విఎఫ్ఎక్స్ అలాగే పురాణాలకు సంబంధించిన విషయాలను ప్రశాంత్ వర్మ అద్భుతంగా మలిచాడు. ఆయా సీన్లని ఆయన రాసుకున్న విధానం బాగుంది. గూస్ బంప్స్ తెప్పించే సీన్లు, అదిరిపోయే క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రధాన బలం. అద్భుతమైన పవర్స్ ఉన్న హీరో దాటికి కుస్తీ వీరులు సైతం మట్టి కర్పించే సీన్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా తగ్గలేదని ఈ సినిమా చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. సూపర్ హీరో కథకు భక్తిని కలుపుతూ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారనే చెప్పాలి. చక్కటి సన్నివేశాలు, ఆకట్టుకునే గ్రాఫిక్స్, మంత్రముగ్ధులను చేసే నేపథ్య సంగీతం, అబ్బురపరిచే యాక్షన్ సీన్లతో ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇక నటినటుల విషయానికి వస్తే, ఇందులో నటించిన నటీనటులందరూ అసాధారణమైన నటనను కనబరిచారు. తేజ సజ్జా తన పాత్రకు న్యాయం చేశారు. అమృత అయ్యార్వా తన పాత్రకి తగ్గ నటనతో మెప్పించింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తన మార్కుని ప్రదర్శించింది. వినయ్ రాయ్ చాలా భయంకరంగా కనిపించి మెప్పించాడు. సముద్రకని తన సూపర్ ఫామ్ ని కొనసాగించారనే చెప్పవచ్చు. వెన్నెల కిషోర్ నటన బాగుంది. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు తను అనుకున్న కథని ఆడియన్స్ ని మెప్పించేలా తెరపై చూపించారు. విఎఫ్ఎక్స్ కీలక భూమిక పోషించాయి. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా చూస్తే ఓ సూపర్ హీరో కథతో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి ఆడియన్స్ కి ఓ మంచి అనుభూతిని అందించడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.